అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడా, అతి మనోహరుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరొకసారి ప్రభా ఈ ప్రాతకాల ప్రార్థనలో మీ సన్నిధికి మేము చేరడానికి మాకు ఇచ్చినటువంటి దేవా మరి తండ్రి ఈ భాగ్యాన్ని బట్టి మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దినదినం దేవా మరి ప్రభా మీ ప్రియ కుమారునితో మాకు ఇచ్చినటువంటి దేవా ఈ సహవాసం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి దేవా మరి తండ్రి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి గణపరిచి హెచ్చించి మీ నామాన్ని మహింపరిచే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. నాయన దేవా మరి తండ్రి కృప చూపించండి. ఆయన మీరు దేవా మరొకసారి నాయన మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ఒక పాట పాడి దేవుణ్ణి మహిమపడదాం. 201వ పాట పాడుకుందాం. శారోనాత్మ గీతాల నుంచి 201వ పాట పాడుకుందాం. ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమా. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను పుట్టక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ,
ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకట్లో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నం మందు పాడు చేయ రోగములకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహమును భుజంగమును అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం ప్రియులారా. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మ్రొక్కి మరల మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను.
అందుకు అతడు, ఏమి నా కుమారుడు అని. అప్పుడు అతడు, నిప్పును కట్టెలును ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగా అబ్రహాము, నా కుమారుడు దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. అలాగ వారిద్దరూ కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచాడు. అందుకు అతడు, చిత్తము ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని నేమియూ చేయకము. నీకు ఒకడైన నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నదన్ను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టును కనబడును. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రాలు. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయములో మేము చదువుకున్నటువంటి భాగాన్ని మా కొరకు ఆశీర్వదించవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువా నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఆదికాండ గ్రంథం 22 చాలా ప్రత్యేకమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయంలో మోరియా పర్వతం మనం ఎక్కి చూడగలిగితే ఎంతో మనకు అర్థమవుతుంది. మొదటి వచనంలో దేవుడు అబ్రహామును పరిశోధించెను అని వ్రాయబడింది. సాతానేమో శోధిస్తాడు, దేవుడేమో పరిశోధిస్తాడు. దేవుడు కూడా తన బిడ్డలకు పరీక్షలు పెడతాడా? ఎస్. మనలో విశ్వాసము ఉన్నదో లేదో ఇతరులకు తెలియబడే నిమిత్తం పెడతాడు. మనం దేవుని ఎంత ప్రేమిస్తూ ఉన్నామో అది మనకు అర్థమవటానికి, లోకానికి రుజువుపరచబడటానికి కూడా దేవుడు పరీక్ష పెడతాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను దేవుని చాలా ప్రేమిస్తున్నా అనుకుంటాం. స్టూడెంట్స్ మీరు అడగండి, నీకు సబ్జెక్ట్ బాగొచ్చు అంటే బాగా వచ్చు అంటాడు. ఒక పరీక్ష పేపర్ ఇచ్చి రాయమనండి, చాలా తప్పులు రాయొచ్చు, లేక చాలా ఆన్సర్ చేయలేకపోవచ్చు. వారు మాకంతా తెలుసు వచ్చు అని అనుకుంటారు, కానీ పరీక్ష పెట్టినప్పుడు వారి నాలెడ్జ్ ఎంత అనేది అక్కడ రుజువుపరచబడుతుంది. మనం కూడా మామూలు పరిస్థితుల్లో ఏమనుకుంటూ ఉంటామంటే, నేను దేవుని ప్రేమిస్తున్నా, నన్ను దేవుడు బాగా దీవించాలి. దేవుడు దీవిస్తాడు, కాదని చెప్పవు. కానీ దేవుడు పరీక్షలు కూడా పెడతాడు. దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు పిలిచాడు, అబ్రహామా అని పిలిచాడు. మన పేరు పెట్టి దేవుడు పిలుస్తాడు, నీ పేరు పెట్టి దేవుడు పిలుస్తాడు. కొన్నిసార్లు కల్లో కూడా దేవుడు నీతో మాట్లాడవచ్చు, వాక్యంలో నుండి నీతో మాట్లాడవచ్చు. బోధకుడు ప్రసంగ వేదిక మీద నుండి మాట్లాడేటప్పుడు నీతోనే సూటిగా దేవుడు మాట్లాడినట్టు అనిపిస్తుంది. కొన్ని మార్లు మన బోధకులు సంఘంలో వాక్య పరిచర్య చేసేవాళ్ళు మనమేంటో తెలిసిన వాళ్ళైతే వీళ్ళకి నా సంఘం పరిస్థితి తెలుసు కాబట్టి వీళ్ళు నన్నే మనసులో పెట్టుకు చెప్పారేమో అని డౌట్ వస్తుంది. అదే క్రొత్త బోధకుడు వచ్చాడు, వాక్యం చెప్తూ ఉన్నాడు, నా సంగతి ఇతనికి ఎలాగ అర్థమైంది, నీకు సందేహం వస్తుంది. దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు టీవీలో మాట్లాడుతూ ఉన్నారు, ఎన్నో వందల మంది, కొన్నిసార్లు వేల మంది వింటూ ఉంటారు. అయితే ప్రతి వారితో దేవుడు మాట్లాడతాడు, వారి పరిస్థితికి తగినట్టుగా మాట్లాడతాడు. దేవుని వాక్కులో ఉన్నటువంటి జీవం అది. దేవుడు అబ్రహామా అని పిలిచాడు. అబ్రహామా అని పిలవగానే అబ్రహాము ఏమన్నాడంటే, చిత్తము ప్రభువా అన్నాడు. ఎస్ లార్డ్. మనము చాలా మార్లు దేవుడు మనల్ని పిలిచినప్పుడు
వినేటటువంటి చెవి మనకు ఉండదు. సమూయేలు మొదటి గ్రంథంలోనికి వెళితే 3వ అధ్యాయంలో ఏలీ కాలంలో ఏలీ పెద్దవాడైపోయాడు, కన్నులు మందంగా ఉన్నాయి, దృష్టి తగ్గిపోయింది, దేవుని ప్రత్యక్షత అరుదుగా వస్తున్నదని మొదటి వచనంలో ఉన్నది. అప్పుడు 4వ వచనంలో యెహోవా సమూయేలును పిలిచెను అని ఉంది. సమూయేలు అని దేవుడు పిలుస్తూ ఉంటే సమూయేలేమో దేవుడు పిలుస్తున్నాడని చిన్నపిల్లవాడు కదా, అర్థం కాలేదు. ఏలీ దగ్గరకు వెళ్తున్నాడు, చిత్తమండి నేనున్నానని. ఒకసారి వెళ్ళాడు, రెండోసారి వెళ్ళాడు. అప్పటికి 3వసారి పిలిచిన తర్వాత 8వ వచనం, యెహోవా 3వ మారు సమూయేలు పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని గించెనని గ్రహించి, నీవు పోయి పండుకోము, ఎవరైనను నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొను. 10వ వచనంలో, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇమ్మని. దేవుడు ఆజ్ఞ ఇచ్చేది గుర్తుంచుకుందాం మనం. ఇక్కడ ఒక చిన్న పిల్లవానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, పెద్దవారికి కూడా దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. కమాండ్ దేవుడు ఇస్తాడు. అది కమాండ్ లాగా అనిపించకపోవచ్చు, ఒక స్టేట్మెంట్ లాగా అనిపించవచ్చు, బట్ ఇట్స్ ఏ కమాండ్. ఇక్కడ దేవుడు అబ్రహామా అని పిలవగానే అబ్రహాము రెడీగా, ఎస్ ప్రభువా, చిత్తం, నేను రెడీగా ఉన్నాను. చాలా మార్లు దేవుడు మనల్ని కొన్ని పనులు చేయడానికి పిలుస్తూ ఉంటాడు. పలాని స్థలంలో పలాని వాళ్ళకు వెళ్ళి వాక్యం చెప్పు, పలాని స్థలం వెళ్ళి పలాని వారిని దర్శించు, పలాని వారు పాపంలో ఉన్నారు వారిని హెచ్చరించు. కొన్ని మార్లు కొందరి జీవితం అది ముగియబోతూ ఉండుండొచ్చు, దేవుడు నీకు ప్రేరణ ఇస్తాడు వెళ్ళి చెప్పమని. నీవు తటపటాయిస్తావు, మోమాట పడతావు, ఇప్పుడు కాదు అనుకుంటావు. ఆ తర్వాత వారు ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోయారని తెలిసినప్పుడు ఈ లోకాన్ని విడిచి, అయ్యో దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు, ఆత్మ గమ్యం ఏమైందో, నేను వెళ్ళి చెప్పుంటే ఎంత బాగుండేది అని నువ్వు తీరిగ్గా పశ్చాత్తాపడుతూ ఉంటావు. దేవుడు అనేక విషయాల్లో మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఇక్కడ అబ్రహామును పిలిచాడు, అబ్రహామా అంతే, వెంటనే రెస్పాండ్ అయ్యాడు. దేవుడు పిలిచినప్పుడు లోబడటం, సిద్ధ మనస్సుతో, అవును ప్రభా నేనున్నాను రెడీగా అని ఒక వ్యక్తి చెప్పగలిగితే ధన్యుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి యెషయాను చూస్తాం మనం. 8వ వచనంలో, మా నిమిత్తము ఎవడు పోవును అని అంటే యెషయా అంటాడు, ఇదిగో నేనున్నాను, నన్ను పంపుము అంటాడు. ఆ సిద్ధపాటు మనస్సు. అంతకు మునిపే యెషయాకు దర్శనం కలిగింది, దేవుడు తనను శుద్ధి చేశాడు. ఇక్కడ దేవుడు అబ్రహామును అప్పటికే చాలా పరీక్షల్లో నుంచి దేవుడు తీసుకుని వచ్చాడు. దేశాన్ని, స్వంత దేశాన్ని విడిచిపెట్టడం పరీక్ష కాదా? స్వంత జనాంగాన్ని విడిచిపెట్టడం పరీక్ష కాదా? ఆ ప్రాపర్టీని కొంత తను వదులుకుని ఉంటాడు, కొంత ఏమో క్యాష్గా కన్వర్ట్ చేసుకుని ఉంటాడు. బాధకరం కాదా? తన కల్చర్ విడిచిపెట్టడం బాధకరం కాదా? తర్వాత అబ్రహాము లోతు వేరవటం బాధకరం కాదా? ఎక్కడికి వెళ్లాలో అడ్రస్ చెప్పకుండా నేను నీకు చూపించే దేశమునకు అని దేవుడు అంటే బయలుదేరటం పరీక్ష కాదా? అబ్రహాం చాలా పరీక్షలు ఎదుర్కొన్నాడు, బట్ దిస్ ఈజ్ ద టఫెస్ట్, అన్నిటికంటే కఠినతరమైనటువంటి పరీక్ష అని చెప్పాలి. అందుకే దేవుడు అబ్రహామును పరిశోధించెను అని వ్రాయబడింది. దేవుడు అబ్రహామును పరిశోధించినప్పుడు అబ్రహాము
చిత్తము ప్రభా, లార్డ్ ఐఎమ్ రెడీ. నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు. దేవా సెలవిము, ఆజ్ఞేయము, నీవు చెప్పు ప్రభా, నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను. భూమి ఆకాశములను సృష్టించినటువంటి సృష్టికర్త ఒక గొప్ప కార్యాన్ని చేయటానికి మనిషినే వాడుకుంటాడు. మానవుని కంటే గొప్పవారు దేవదూతలు ఉన్నారు, ఏంజల్స్ ను ఎక్కడ వాడాలో వారికి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంజల్స్ చేత ఈ పనులు చేయించడు దేవుడు, గుర్తుంచుకోనండి. యేసుక్రీస్తు ప్రభు లోకమంతటికి సువార్త చెప్పడానికి వాయుమండలంలోకి ఏంజల్స్ ను పంపించి ప్రతి దేశంలో, ప్రతి పట్టణంలో, ఆకాశంలో లేక వాయుమండలంలో ఏంజల్స్ ఆయా భాషల్లో సువార్త చెప్పారు అనుకుందాం. కొంచెం సేపు వారి రూపం కనబడకుండా వారి స్వరం మాత్రం వినబడుతూ ఉంది. అప్పుడు ఏమవుతుంది? ప్రపంచం అంతా చాలా గగ్గోలు అవుతుంది. వ్యక్తులు ఎవరో కనబట్టలేదు, సిగ్నల్స్ తెలియట్లేదు మనకు. ఎవరో ఏలియన్స్ వచ్చినట్టున్నారు, వారు మాట్లాడుతూ ఉన్నారు, మన భాషలో మాట్లాడుతూ ఉన్నారు. యేసుప్రభు వస్తాడని చెప్తూ ఉన్నారు, రాకడ గురించి చెప్తున్నారు, యేసుప్రభు సిలువని గురించి చెప్తున్నారు, ఆయనే దేవుడు అని చెప్తూ ఉన్నారు. ఇది శత్రువు యొక్క పని అయి ఉంటుందా? మనకు తెలియకుండా ఎక్కడికి శాటిలైట్స్ ఎక్కడికో వెళ్ళి ఏదో మరి రిలే చేస్తూ ఉన్నాయా? రకరకాల సందేహాలు వస్తాయి. దేవుడి దేవదూతలకు ఈ కార్యాన్ని అప్పగించలేదు, దేవదూతలకు అప్పగించలేదు. సువార్త ప్రకటించేటటువంటి కార్యం మనుషులకు అప్పగించాడు. దేవుడు మనిషిని వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు, బలహీనమైనటువంటి వ్యక్తిని వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని రుజువుపరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. 2వ వచనంలో, అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతముల్లో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పాను. దేవుడు చెప్పింది బ్రీఫ్ స్టేట్మెంటే. దానిలో ఒక భాగం, నీకు ఒక్కడయ్యున్న కుమారుని. ఇద్దరున్నారు కదా, ముందు పుట్టినటువంటి ఇష్మాయేలు ఉన్నాడు కదా, కానీ వాగ్దానం పుత్రుడు ఇస్సాకు మాత్రమే. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. నీవు ప్రేమించు ఇస్సాకును. ప్రేమ అనేటటువంటి మాట ఆదికాండంలో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు అబ్రహాముకు ఎంతైనా ప్రేమిస్తాడు. వాగ్దాన కుమారుడు ఎంతైనా ప్రేమిస్తాడు. ఎదురు చూచారు, భార్యాభర్తలు కనిపెట్టారు. మరి ప్రేమించరా? ఖచ్చితంగా ప్రేమిస్తారు. నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పాను. కొన్ని మార్లు కొన్ని సంఘటనలు చూడలేమని మనం కన్నులు మూసుకుంటాం, తలదిప్పుకుంటాం. అబ్రహామే స్వయంగా తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళాలి, ప్రయాణం చేయాలి. 2 రోజులు ప్రయాణం చేయాలి. 3వ రోజు గాని ఆ మోరియా పర్వతం వారు సమీపించలేరు. మోరియా పర్వతం ఎక్కాలి, తీసుకుని వెళ్ళి మోరియా పర్వతం ఎక్కాలి. అక్కడ తానే తన కుమారుని వధించి తనను దహన బలిగా అర్పించాలి. ఈ కనాను దేశంలో అన్య దేవతలకు బలులు, నరబలులు చేసేటటువంటి కల్చర్ ఉన్నది. కానీ బైబిల్ దేవుడు నరబలి కోరేటటువంటి దేవుడు ఆయన కాడు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకుందాం. 50వ కీర్తనలో కీర్తనకారుడు చెప్పినటువంటి మాట, 50వ కీర్తన 13వ వచనం, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా, దేవునికి స్తుతియాగము చేయము అంటూ ఉన్నాడు దేవుడు ఆసాపు రచించినటువంటి ఈ కీర్తనలో. అలాగే 51వ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తనలో 17వ వచనం,
విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడు అబ్రహాము హృదయాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. అబ్రహాములో గొప్ప సంఘర్షణ స్టార్ట్ అయింది. చాలా సంఘర్షణ. ఎంత సంఘర్షణ అంటే, దేవుడే కదా వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని అలా దీవిస్తాను, ఎలా దీవిస్తాను అని చెప్పేసేసి దేవుడు ఎంత చక్కగా చెప్పాడు. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాను. దేవుడు చెప్పినటువంటి మాట నమ్మాడు. మరి ఇప్పుడు అబ్రహాము దేవుడు చెప్పాడు కదా, ఈ కుమారుని నేను బలి అర్పిస్తే మరి నా సంతానం ఎలా వృద్ధి చెందుతారు, విస్తరిస్తారు, నాకు అర్థం కావట్లేదు. 21వ శతాబ్దంలో మనం ఏమంటామంటే, దేవా నీవు చెప్పింది నేను చేస్తాను, కానీ నీవు చెప్పింది నాకు అర్థం కాలేదు, నాకు కొంచెం క్లారిఫికేషన్ ఇస్తావా అని అడుగుతాం. ఇది మనతో ఉన్న సమస్య. నేను చేస్తా, కానీ నాకు క్లారిఫికేషన్ కావాలి, ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు. మన క్లారిఫికేషన్ ముఖ్యమా, దేవుడు చెప్పింది మొదట చేయటం ముఖ్యమా? దేవుడు చెప్పింది మొదట చేస్తే క్లారిఫికేషన్ కొంత అర్థం అవుతుంది, కొంత అర్థం కాదు. ఈ మొరియా పర్వతాన్ని గురించి చివరిలో నేను మీకు వివరంగా చెప్తాను. మొరియా పర్వతమే మీదే ఎందుకు అర్పించాలని దేవుడు చెప్పాడో దానికి ఉన్నటువంటి ప్రత్యేకతను గురించి చారిత్రాత్మకంగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. అబ్రహాము శారముతో డిస్కస్ చేశాడా లేదా తెలీదు. చేసుంటే ఆమె గొడుగు మీద పడి ఏడ్చి 2 రోజులు ఉన్న తర్వాత ఇప్పుడే వద్దు, తొందరపడి తీసుకుని వెళ్ళొద్దు, దేవుడు చెప్పాడు గనుక మనం చేయక తప్పదు, కానీ కొన్ని దినాలు ఆగండి, నా కుమారుడికి వండి పెట్టాలనుకున్నవన్నీ వండి పెడతాను అని ఆమె అనుండేదేమో తెలియదు. మనం టీనేజర్ ఐజాక్ శారంతో డిస్కస్ చేసినట్టుగా కూడా లేదు. దేవుడు చెప్పాడు, అబ్రహాము లోబడ్డాడు. 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి. సో ఆ రాత్రి దేవుడు చెప్పాడు, ఇమ్మీడియట్ నెక్స్ట్ డే అబ్రహాము లోబడి 2 పనివారిని కుమారుని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, గాడిదను గంత కట్టి గాడిద పైన కట్లుంచి తాను వారు ప్రయాణం సాగించారు. వారికి అవసరమైనటువంటి కొన్ని ఆహార పదార్థాలు, తిత్తిలో నీళ్లు తీసుకుని వెళ్ళి ఉంటారు. ఇప్పుడు 2 పనివారు కూడా వారికి సహాయకరంగా ఉన్నారు. అయితే 4వ వచనములో 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి, ఏ పర్వతము ఏ పర్వతము అని అబ్రహాము చూస్తూ ఉండగా దేవుడు ఆత్మలో ఫలాని పర్వతము అనేటటువంటి ఒక నిశ్చయిత, ఒక ఇండికేషన్ దేవుడు ఇచ్చి ఉండాలి. కాబట్టి తనకు అర్థమైంది, అదుగో ఆ పర్వతము, ఆ పర్వతము, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, అది ఎత్తైనటువంటిది, ఆ పర్వతం ఎత్తైనటువంటిది. పనివారితో చెప్తూ ఉన్నాడు, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చాను. ఎవరు చెప్పగలరు ఈ మాట? ఇది నిజం అందామా, ఇది అబద్ధం అందామా? విశ్వాసంతో చెప్పాడు అందామా, లేకుంటే తాత్కాలికంగా వారిని మభ్యపెట్టడానికి? మరి ఇంత గొప్ప సంపన్నుడు, ఇంత భక్తిపరుడు, ఇంత విశ్వాసి, ఇంత ప్రార్థనాపరుడు అబ్రహాము
6వ వచనంలో దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి, ఆ పైన 3వ వచనంలో దహన బలి కొరకు కట్టెలు చీల్చి అని ఉన్నది. బహుశా తానే కట్టెలు చీల్చి ఉంటాడు అబ్రహాం. ఆలోచించండి, ఎంతో మంది పనివారు ఉన్నారు, తాను చేయవలసిన అవసరం లేదు, అయినా తానే చేశాడు. ఇక్కడ కుమారుని పైన కట్టెలు ఉంచాడు. కుమారుడు కట్టెలు మోస్తూ ఉన్నాడు. ఏం జ్ఞాపకం వస్తుంది మనకు? శిలువ జ్ఞాపకం వస్తుంది. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. కలువరి కొండపైకి శిలువను మోస్తూ వెళ్ళేటటువంటి యేసుక్రీస్తు ప్రభు రూపం మనకు కనబడుతున్నది. అయితే కలువరిలో తండ్రి మనకు ప్రత్యక్షంగా కనబడ్డు. జ్ఞాపకం పెట్టుకోండి, తండ్రి ప్రత్యక్షంగా మనకు కనబడ్డు, కానీ కుమారుడు తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. సో శిలువ మీద 7 మాటల గురించి ధ్యానం చేసేటప్పుడు మనం గుర్తు చేసుకుంటాం, తండ్రి ఉన్నాడు అక్కడ. కుమారుడు సిలువ వేయబడుతూ ఉండగా, సిలువ మోస్తూ ఉండగా తండ్రి ఉన్నాడు. ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు. అబ్రహాము చేతిలో నిప్పు, కత్తి కుమారుని యొక్క మెడను, శిరస్సును, మొండాన్ని శిరస్సును వేరు చేయటానికి కంఠం మీద కత్తి పెట్టాలి. నిప్పు పేర్చబడినటువంటి కట్టెల పైన దేహాన్ని నుంచి దహించాలి. ఎందుకంటే కొండపైన ఏమీ దొరకదు. దేవుడు అనాదిలోనే మానవుని పాప ప్రాయశ్చిత్తం కొరకు ఆయన గొర్రెపిల్లగా వధింపబడే నిమిత్తం తన కుమారుని లోకములోనికి పంపించాలి అనేటటువంటి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. రక్షణ ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. మానవుని పాపం పరిహారం కొరకు దేవునికి ఒక చక్కని ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికకు ముంగుర్తుగా మనం కొన్ని మోడల్స్ చూస్తా ఉన్నాం. అబ్రహాము వెనుక తండ్రి అయినటువంటి దేవుని మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు వెనుక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు కట్టెలు మోస్తూ వారు సంభాషిస్తూ వెళుతూ ఉన్నారు. 7వ వచనం, నా తండ్రి అబ్రహాంతో అన్నాడు, ఏమి నా కుమారుడా, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది? అబ్రహాం ఇచ్చిన జవాబు, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకోడు. అబ్రహాము నిజం ఎందుకు చెప్పలేదు? ఆలోచించండి. నీవే ఆ గొర్రెపిల్ల, లేక నీవే దహించబడాలి అంటే బాగుండేది కదా. కుమారుడు మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నట్టు, కన్నీరు గార్చినట్టుగా లేదు ఇక్కడ. ఎందుకని? ప్రేమించలేదా? ప్రేమించాడు. బహుగా ప్రేమించలేదా? బహుగా ప్రేమించాడు. అందుకే దేవుడు కూడా ఏమన్నాడు? నీవు ప్రేమించు ఇస్సాకును అని అన్నాడు. దేవుడు కొన్ని మార్లు నీవు ఏది ఎక్కువ కోరుకుంటావో, ప్రేమిస్తావో దాని బలిపీఠం మీద పెట్టమంటాడు. పెట్టగలవా మనం? ప్రభువా, ఆ ఒక్కటే తప్ప ఇంకేదైనా అడుగు అంటాం మనం. కొంతమంది తమ ఉద్యోగాలు విడిచిపెట్టి దేవుని పరిచర్యకు వచ్చిన వారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శుభవార్తను అందించడానికి వచ్చినటువంటి వాళ్ళు ప్రపంచమందంతటా ఆయా దేశాల్లో ఆయా కాలాల్లో ఉన్నారు. ఉద్యోగం ఎవరికైనా చేదా? డబ్బులు, జీతం ఎవరికైనా చేదా? కాదు. దేవుడు వారిని పిలిచాడు కనుక వారు దేవుని పరిచర్య జరిగించడానికి తమను తాము అప్పగించుకున్నారు, దేవుని చిత్తానికి, దేవుని పిలుపుకు. ఇక్కడ నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకుంటాడు.
అబ్రహాము ఈ మాట చెప్తూ ఉన్నాడు. మరి ఆ చోటికి వచ్చేసారు. 9వ వచనం. చోటికి వచ్చినప్పుడు చుట్టూ చూస్తే ఏం కనబట్టలేదు, గొర్రెపిల్ల ఏం కనబట్టలేదు. అక్కడ ఆ కట్టెలను చక్కగా పేర్చారు. చూడండి, బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి. ఆ బలిపీఠం కట్టడానికి రాళ్లను ఉపయోగించి ఉండాలి, లేక అక్కడ దొరికినటువంటి మెటీరియల్తో ఆ బలిపీఠాన్ని నిర్మాణం చేసి బలిపీఠము పైన ఈ కట్టెలను పేర్చాలి. నిప్పు రెడీగా ఉంది, నిప్పు ఆరిపోలేదు, నూనె పోయిబడుతూ ఉన్నది కనుక నిప్పు మండుతూ ఉన్నది. ఇప్పుడు తన కుమారుడగు ఇస్సాకును బంధించి, యేసుక్రీస్తు ప్రభు బంధించబడినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయా కోర్టులకు ఆయన తిప్పబడినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. శిలువ పైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రూపాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంత చక్కగా ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు ఎంతో ముందుగా విశ్వాసులకు తండ్రి అని పిలువబడినటువంటి అబ్రహాము జీవితంలో ఈ సంఘటన జరిగించడం ద్వారా సిలువను గుర్చినటువంటి ఇండికేషన్ దేవుడు చాలా ముందుగా ఇచ్చాడు. కుమారుడు ఇస్సాకు ఏం చేసి ఉండాలి? అయితే అబ్రహాము ఇస్సాకును బంధిస్తూ ఉన్నాడో, ఇస్సాకు యవనస్తుడు కదా, తాను నన్ను బంధించవద్దు అని రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, లేక తండ్రి నాకెందుకు అబద్ధం చెప్పేవు, దేవుడే చూసుకుంటాడు అని ఆర్గ్యుమెంట్ పికప్ చేసి ఉండొచ్చు, లేకుంటే పిక్కబలం చూపించి పరిగెత్తి పారిపోవటానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు, ఇప్పుడు నన్ను పట్టుకో చూద్దాం అని చెప్పేసేసి పారిపోయి ఉండొచ్చు. అవేవీ చేయలేదు. జ్ఞాపకం పెట్టుకుందాం. మనం ఇస్సాకు విధేయుడైనటువంటి కుమారుడు, ఒబీడియంట్ సన్. ఎంత విధేయత! మరణం పొందటానికి బలిపీఠం పైన ఉంచబడటానికి సిద్ధపడినటువంటి విధేయత. అబ్రహాం అంటే చాలా వయస్సు ఉన్నటువంటి వాడు, ఎన్నో అనుభవాలు ఉన్నటువంటి వాడు. హెబ్రీ పత్రిక గ్రంథకర్త 11వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 17వ వచనం నుండి, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. తాను దేవుని శక్తిని నమ్మాడు. నా కుమారుని నేను వధిస్తాను, దహన బలిపీఠం మీద తనను దహన బలిగా తను అర్పించేసేస్తాను, ఆ బూడిదలో నుండి నా కుమారుణ్ణి దేవుడు తిరిగి అనుగ్రహించగలడు అని నమ్మాడు. ఎంత విశ్వాసం! నీ జీవితంలో కొన్ని మార్లు దేవుడు నీకు పరీక్ష పెట్టినప్పుడు అంతా కొలాప్స్ అయిపోయింది అని అనిపిస్తుంది. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ అని అనిపిస్తుంది. అంతా పోగొట్టుకున్నాను, జీరోలోకి వచ్చాను నేను. ఎస్, జీరోలో నుంచి దేవుడు మరలా నిన్ను ఎగ్జాల్ట్ చేయగలడు. ఎగ్జాల్ట్ చేసి మరలా నీ మొదటి స్థితి దేవుడు నీకు అనుగ్రహించగలడు, నీ సమృద్ధి దేవుడు నీకు అనుగ్రహించగలడు. నమ్ముదామా? దేవుడు పరిశోధన చేసినప్పుడు కొన్ని మార్లు అంతా పోయిందని అనిపిస్తుంది. వాగ్దానాలు లేవు, ఏమీ లేవు. లేక ఇచ్చినటువంటి కుమారుడు, ప్రేమించబడినటువంటి కుమారుడు ఇక అర్పించిన తర్వాత అబ్రహాంకు నిరీక్షణ ఏం మిగిలింది? ఆ జ్ఞాపకాలతో కుమిలి నేనే నా సొంత చేతులతో నా కుమారుని వధించేనే అనేటటువంటి పశ్చాత్తాపంతో తను తొందరగా మరణించి ఉండాలి.
కానీ అలా జరగలేదు. ఎప్పుడైతే తన కుమారుని వధించటానికి 10వ వచనం, తన చేయి చాపి కత్తి పట్టుకొనగా, ఒక చక్కని పాట ఉన్నది. దైవాజ్ఞ శిరస వహించి ధైర్యముగా అబ్రహాము కన్న కొమరుని ఖండించుటకు ఖడ్గము ఎత్తినాయప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు అని ఒక పాత పాట. దానిలో వచ్చిన అది దైవాజ్ఞ శిరస వహించి ధైర్యముగా అబ్రహాము కన్న కొమరుని ఖండించుటకు ఖడ్గము ఎత్తినాయప్పుడు. దేవుని చిత్తాన్ని, దేవుని ఆజ్ఞను అబ్రహాం ధిక్కరించలేదు. జ్ఞాపకం పెట్టుకుందాం. మనం తర్వాత జరిగినటువంటి చరిత్ర మనకు తెలుసు. అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచాడు. ఆ పైన మొదటి వచనంలోనేమో అబ్రహామా అని ఒకసారి పిలిచాడు, ఇక్కడ మాత్రం 2 సార్లు పిలిచాడు దేవుడు. తేడా గమనించండి. 12వ వచనం, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్నేమియూ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడుతున్నదాన్ని. మనం దేవుని ప్రేమిస్తూ ఉన్నాం అని చెప్పుకుంటాం. మనం దేవుని ప్రేమించిన వారమైతే మన ప్రేమ రుజువుపరచబడిందా? ఇది ప్రశ్న. మన ప్రేమ రుజువుపరచబడిందా? కుమారుని తన సొంత చేతులతో బంధించి కట్టెల మీద ఉంచవలసి వచ్చింది. యెషయా గ్రంథం 53:10లో అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని వ్రాయబడింది. శిలువ దృశ్యం. కనుక ఇక్కడ మనం చూచేటటువంటి మోరియా పర్వతం మీద దృశ్యంలో అబ్రహాము తాను తన కుమారుని దేవునికి అర్పించడానికి వెనుతీయలేదు. ఎందుకని? దీవెన మీద కాకుండా దీవెనల కర్త మీద తన దృష్టిని పెట్టాడు. మనం ఏం చేస్తామంటే బ్లెస్సింగ్ ముఖ్యం, సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ లేక గివర్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆయన చూడం. మనం ఎవరైతే మనకు దీవెన అనుగ్రహిస్తూ ఉన్నారో దీవెనలకు కర్త అయినటువంటి దేవుని మనం చూడం. దీవెన చూచి మనం మురిసిపోతాం. అందుకే దేవుడు, ఇతడు దీవెనను బట్టి నన్ను ప్రేమిస్తున్నాడా లేక దీవెన నేను ఇవ్వటం ఆపివేస్తే నన్ను విడిచిపోతాడా అని మనల్ని టెస్ట్ చేస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. మీరు 9 సార్లు ఎవరికైనా సహాయం చేశారు, 10వసారి వచ్చాడు. మీరప్పుడు 10వసారి సహాయం చేయలేదనుకోండి, మీ మీద నేను ఎంతో ఆశ పెట్టుకున్నాను, నన్ను డిసప్పాయింట్ చేశారు అని చెప్పేసేసి మీ మీద కోప్పడి లోకములో ఉన్నటువంటి లోకానుసారుడైనటువంటి ఒక వ్యక్తి వెళ్ళిపోతే మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. నేను ఈ మీద ఎంత ఆశ పెట్టుకుని వచ్చాను, ఏమి గతంలో నాకు సహాయం చేస్తూ ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు చేయలేదు? రెట్టింపు డిమాండ్ చేసి అడుగుతూ ఉంటారు కొంతమంది. జాగ్రత్త. మనము దీవెనల కర్త అయినటువంటి దేవుని చూస్తూ ఉన్నాం. దేవుడు మన పూర్ణ హృదయంతో మనం ప్రభువును ప్రేమిస్తామా లేదా అనేటటువంటి టెస్ట్ మనకు పెడతాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 35వ వచనం నుండి, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైన ఆజ్ఞ. ఇది దేవుడు కోరేది. పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ మనసు. ఈ టెస్ట్ పెడతాడు దేవుడు మనకు. ఈ టెస్ట్ పెట్టినప్పుడు అబ్రహాము ఈ టెస్ట్లో తాను పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత చరిత్ర ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం.
ఈ మోరియా పర్వతం యొక్క చరిత్ర తర్వాత ఏమైంది అంటే, అబ్రహాం కాలం తర్వాత ఒక 1000 సంవత్సరాలు గడిచింది. ఒక 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత దావీదు కాలం వచ్చింది. దావీదు కాలములో అక్కడ వర్ణాను కళ్ళం, యెబూసీయుడైనటువంటి వర్ణాను దగ్గర ఆ కళ్ళాన్ని కొన్నాడు దావీదు. యెరూషలేము మీదికి తెగులు వచ్చినప్పుడు అర్పణ అర్పించడానికి వెల ఇచ్చి ఆ కళ్ళాన్ని కొన్నాడు. ఆ స్థలంలోనే దావీదు యొక్క కుమారుడు సొలొమోను దేవాలయాన్ని నిర్మించాడు. 400 సంవత్సరాల కంటే కొంచెం ఎక్కువ కాలం ఘనమైనటువంటి దేవాలయముగా ప్రపంచ దేశాలన్నింటిలో సొలొమోను దేవాలయము మహాప్రసిద్ధి చెందినటువంటి దేవాలయముగా ఉన్నది. క్రీస్తు పూర్వం 587వ సంవత్సరం నెబుకద్నెజరు యెరూషలేము మీదికి దండెత్తి వచ్చినప్పుడు ఆ దేవాలయము నాశనం చేయబడింది. యూదులు చెరలోనికి వెళ్ళారు. 70 సంవత్సరాలు చెరకాలం అయిపోయింది. వారు తిరిగి వచ్చిన తర్వాత వారు దాన్ని పునర్నిర్మించుకున్నారు. తరువాత యూదుల చరిత్రలో రోమీయులు యూదులను పరిపాలించడం ప్రారంభించారు. మహాహేరోదు దేవాలయాన్ని కట్టించాడు. అయితే ఆ దేవాలయము ఎజ్రా నెహెమ్యాల కాలములో పునరుద్ధరింపబడినటువంటి దేవాలయానికి అనుబంధంగాను లేక ప్రక్కన ఉన్నటువంటి దేవాలయము అని చెప్పవచ్చు. కనుక అది చాలా గొప్ప దేవాలయం. అనేక సంవత్సరాలు కట్టబడింది. యూదుల యొక్క ఫేవర్ కొరకు మహాహేరోదు ఆ దేవాలయాన్ని నిర్మించాడు. యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఉన్న దేవాలయం ఈ దేవాలయమే. అయితే ఈ దేవాలయం సహా క్రీస్తు శకము 70వ సంవత్సరంలో మరి రోమన్ సైన్యాధిపతి తాను టైటస్ దండెత్తి వచ్చి నాశనం చేశాడు. కనుక రోమీయులు హేరోదు కట్టించినటువంటి దేవాలయము అది నాశనమైంది. ఇప్పుడు మనం చరిత్ర వెనుదిరిగి చూసుకుంటే ఈ 22వ అధ్యాయములో మోరియా పర్వతం పైన ఇస్సాకు బలిపీఠం పైన ఉంచబడినటువంటి స్థలం చాలా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి స్థలం. అది టెంపుల్ మౌంట్ అని అది పిలువబడుతుంది. 37 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి స్థలం అది. ఇప్పుడు అక్కడ డోమ్ ఆఫ్ ద రాక్ కనబడుతుంది. అక్కడే ఒక మసీదు కూడా కనబడుతుంది. ఆ స్థలంలోనే లేక ఆ టెంపుల్ మౌంట్ లోనే 3వ దేవాలయము వస్తుంది అనేటటువంటి మాట ఒకటి వినబడుతుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి విషయం, అబ్రహాముకు దేవుడు ఏ స్థలములో అయితే తన కుమారుని అర్పించమని చెప్పాడో ఆ స్థలము యొక్క చరిత్ర రాబోయే కాలంలో ఎలా ఉంటుందని అబ్రహాముకు తెలియదు. దేవుడు ఒకవేళ చెప్పినా అబ్రహాముకి ఎంత అర్థమై ఉండేదో మనకు తెలియదు. దేవుడు చెప్పాడు, నేను చేస్తాను, దేవుడు చెప్పింది నేను చేస్తానని తన జీవితంలో తాను తీర్మానం చేసుకున్నాడు. ఎప్పుడైతే విశ్వాసి తన జీవితంలో దేవుని మాటకు విధేయత చూపించడానికి ఇష్టపడతాడో, దేవుడు పరీక్ష పెట్టినప్పుడు చిత్తము ప్రభువా అని విశ్వాసి చెప్పగలుగుతాడో, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చిత్తము ప్రభువా, దేవుడిచ్చినటువంటి దీవెన గొప్పదా, దీవెనల కర్త గొప్పవాడా? దేవా, నీవు దీవెనలను అనుగ్రహించే దేవుడవు, నీవే నాకు ముఖ్యం, నీవే నాకు కావాలి. కోరుకుందామా? మనం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, అబ్రహాం ఎదుర్కొన్నటువంటి సుప్రీం టెస్ట్ కొరకు మీకు వందనాలు. మా జీవితాల్లో కొన్ని మార్లు మీరు పరిశోధన రానిచ్చి మాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, మాలో ఉన్నటువంటి విధేయతను, మీ పట్ల మా అంతరంగంలో ఉన్న ప్రేమను మీరు పరీక్షించే దేవుడో,
వెల్లడిపరిచే దేవుడో రుజువు పరిచేటటువంటి దేవుడో. అయితే ఒకనాడు దేవదేవుని ఏకైక కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువలో మనవులందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా, దహన బలిగా ఆయన అర్పించబడతాడనేటటువంటి సత్యాన్ని నీవు రుజువుపరచదలిచి ఈ సంఘటన మీరు జరిగించినందుకు, అబ్రహామును అలాగ అర్పించమని మీరు చెప్పినందుకు స్తోత్రాలు. ఇస్సాకు చంపబట్టం ద్వారా నిజంగా దేవా మీకు సంతోషం లేదు గాని నిజమైనటువంటి ఇస్సాకు యొక్క నిజత్వం యేసుక్రీస్తు ప్రభువులో మేము చూచినప్పుడు మా పాపముల కొరకు మరణించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో మాకు బదులుగా మరణించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును మేము సిలువలో చూచినప్పుడు మీరు మా మీదికి రావాల్సిన ఉగ్రత కుమారునిపై మీరుంచి ఆయనను గాయపరిచి నలుగొట్టారు. సిలువ ధ్యాన దినాల్లో మరొకసారి మేము సిలువను తేటగా చూచుటకు ఆదికాండం 22వ అధ్యాయం ద్వారా మాకు సహాయం చేసి బలపరచమని, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని యెహోవా ఈరే అని పేరు పెట్టబడినటువంటి ఆ చోట పొట్టేలును మీరు చూపించి ఇస్సాకుకు మారుగా పొట్టేలు అర్పించబడినట్లు చేసి అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మీరు ఘనపరిచి అబ్రహాము తన కుమారునితో తిరిగి పనివారి యొద్దకు రావటానికి మీరు సహాయపడినందుకు స్తోత్రాలు. ఈ ప్రాతకాలంలో మేము ధ్యానించేటటువంటి ఈ లేఖన భాగం ద్వారా తేటగా, మరింత తేటగా సిలువను మేము చూడటానికి సహాయము చేయమని, మా అంతరంగములో మీ ఎడల ఎంత ప్రేమ ఉన్నదో మేము పరీక్షించుకోవటానికి సహాయము చేయమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా కొరకు దేవుని గొర్రెపిల్లగా వధింపబడిన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక, ఆమేన్. ప్రభు నామములో మీకు అందరికి వందనాలు. మరలా రేపు ఉదయకాలం మనం కలుసుకుంటాం. థ్యాంక్ యూ.